నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే 10,091 కోట్లు తల్లికి వందనం కోసం ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పటికీ 3,405 కోట్ల వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నా వాటికి పరీక్షించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ఉంచుతామని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్ కు ముందడుగు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే రాజకీయాల్లో పోటీకి అనర్హులని పేర్కొన్నారు. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. విధ్వంసం నుంచి వికాస పాలనకు ఏడాది పూర్తి అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి 16,000 పోస్టులు మంజూరు, దీన్ని ఆపాలని 24 కేసులు ప్రతిపక్షం వేసిందని తెలిపారు. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. పెన్షన్ల విషయంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అందిస్తున్నామని చెప్పారు. దీపం పథకం ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందజేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ నగదు జమ చేస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్ గా 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా
అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తారని తెలిపారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమం అమలు కాబోతుందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయలు జమ చేయనున్నామని మంత్రి తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి మీద, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది. సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారో దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 81 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ అందిస్తోందని శాసన మండలి సభ్యుడు సోము వీరాజు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన నీటిని ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ కింద గడిచిన 11 ఏళ్ల కాలంలో 12 కోట్ల శౌచాలయాలు నిర్మించారని తెలిపారు. 81 కోట్ల మందికి గరీబీ కళ్యాణ్ అన్న యోజన పథకంలో మనం దేశవ్యాప్తంగా ఈ బియ్యం ఇస్తున్నాం. బియ్యం ఇవ్వడానికి, గోధుమలు ఇవ్వడానికి ప్రధానమైన కారణం రైతుని రక్షించాలి, పేదవాడిని రక్షించాలి. ధాన్యం పండిస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసిన మన దగ్గర మిగిలిపోయే ధాన్యం ఉంటది.
ఈ ధాన్యాన్ని కొని కిలో బియ్యానికి 46 రూపాయలు మనం వెచ్చించి ఆ ధాన్యం మనం కొనడంతో పాటు దాన్ని మిల్లు పట్టించి మనం ప్రజలకు ఇస్తున్నాం. 17 కోట్లు కుళాయిలు వేశారు జలజీవన్ మిషన్ లో. కుళాయిలు వేయడం అంటే పూర్వం లాంటి కుళాయిలు, ట్యాంక్ పైన నీళ్లు ఎక్కించే కుళాయిలు, ఊళ్ళో బోరు కొట్టించే కుళాయిలు కాదు ఈసారి వేసేవి. మన కృష్ణా నుంచి అటు గుంటూరుకి, ఇటు కృష్ణా జిల్లాకి, సుదీర ప్రాంతానికి, సముద్రం ఒడ్డు దాకా ఉప్పు నీళ్లు తాగకుండా శుద్ధైనటువంటి జలాల్ని, ఆ జలాల్ని మనం పైప్ లైన్ ద్వారా వేస్తూ అక్కడ ట్యాంకులకు ఎక్కించి ఈ మంచినీటి కుళాయిల్ని ప్రజలకు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా ఇవ్వాలనేది మోడీ గారి యొక్క లక్ష్యం. ఇవి మామూలు రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమాలకి భిన్నమైనది. కుళాయిలు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు గ్రామాల్లో, ఇప్పుడు ఇది కొత్త ఉంది. కానీ ఈ రకమైనటువంటి ఆలోచన కృష్ణా నుంచి, గోదావరి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నదులు ఉన్నాయో ఆ నదులు ఆధారంగా ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి, ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి, ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాము, అది కూడా మొదలు కాబోతుంది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమరావతి, పోలవరం మొదలైనవి. అమరావతి, పోలవరమే కాకుండా విశాఖపట్నం పైనున్న 3 జిల్లాలకి, శ్రీకాకుళం, విజయనగరాలకు సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయి. ఇక అమరావతి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కళల రాజధాని. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది ఇక్కడ. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో 1,9,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక శాసనసభ్యుడు వెనిగండ్ల రాము ప్రారంభించారు. చౌటపల్లి, దొండపాడు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గుడివాడ రూరల్ మండలంలో 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. మార్పు కనపడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకుముందు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలాంటి ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి కనీసం మాట్లాడటానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనేది పూర్తిగా మనకి మీరు అదొకటి గుర్తుంచుకోండి. అన్ని సమస్యలు సాల్వ్ చేసేంత ఆర్థిక పరిస్థితి మన గవర్నమెంట్లో ప్రస్తుతం ఇమీడియట్గా లేకపోయినా కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఏదో రకంగా సాధ్యమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతి త్వరలోనే
మనం పెట్టే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రధానంగా మనకి ఉద్యోగాలు కానీ ఇవి కానీ ఇలాంటివి కానీ పెరగాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా వెంటనే దృష్టి పెడతాం చేస్తున్నాము. ఇప్పటికైతే రాష్ట్రంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, కానీ మన గుడివాడకు కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోవాలనే ఆశ నాకు త్వరలో నెరవేరుతుందనే ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే మన దారుణమైన గుడివాడ పరిస్థితులను చూసి ఏ ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చినా కానీ ఎవరైనా కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తానికి రెడీగా ఉండరు. చూస్తే గుడివాడ చూసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయరా అంటే మనకే సిగ్గేసే పరిస్థితి ఉంది. ఆ మొత్తం చేంజ్ చేసుకుంటాం తోటి కష్టపడుతున్నాను. అలాగే గుడివాడ పరిస్థితి కూడా అతి త్వరలోనే మున్సిపాలిటీ పరిస్థితి కూడా అద్భుతంగా తయారైపోయి ఒక్కసారి మన గుడివాడ ఎలా ఉంటుంది అనేది నీట్గా చూపిస్తే మనకు వెంటనే కంపెనీలు కూడా తీసుకొచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అతి త్వరలోనే మనకు ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. మీ అందరికీ తోడుగా నేను ఉంటాను, నా తోడుగా మీరు ఉండండి. కలిసి చేసే థ్యాంక్ యూ కలిసి చేసే ప్రయాణం ఇది. ఎవరు ఒక్కరు నేను మీతో పాటు నడుస్తున్నా, ఒక్క అడుగు ముందు ఉంటున్నా. ఎందుకంటే ఏమైనా కష్టం వస్తే తెలుసుకుంటానికి, దీనికి తెలుసుకుంటానికి అంతే. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్ర వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కూటమి అధికారం చేపట్టి 12 నెలలు పూర్తయిన సందర్భంగా 12 కేజీల కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవినాయుడు విలేకరులతో మాట్లాడుతూ, మాకు అధికార గర్వం లేదని, ఏడాది కాలంలో స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని అందరికీ తెలుస్తోందన్నారు. కూటమి పాలనలో దేశంలోనే అత్యుత్తమ క్రీడా రంగ పాలసీ తెచ్చామని, అన్ని రకాల క్రీడలకు భారీ నగదు ప్రోత్సాహకాలను అందించే విధానాలు అమలు చేస్తున్నామని రవి తెలిపారు. ఫోటోగ్రాఫర్లు అలా అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజుతో సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా, అదేవిధంగా మా స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యపడే పరిస్థితే లేదు. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ పునఃప్రారంభంతో పాటు ఇంకా సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది, అనేక కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ఒక పక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా సరిదిద్దుతూనే, గతంలో జరిగిన తప్పిదాలన్నీ సరిదిద్దుతూనే పరిపాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ PMSMA కింద తిరుపతి జిల్లా వైద్య సిబ్బంది గర్భిణీలకు సమగ్ర నాణ్యమైన ప్రసవ సంరక్షణను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంతో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేస్తున్నారు. మాతృ మరణాల రేటును తగ్గించడం, సురక్షితమైన ప్రసవాలను ప్రోత్సహించడం లక్ష్యంగా PMSMA పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజు PMSMA అనేది గజేంద్ర నగర్ సాలిపేట పరిధిలో ఉన్నటువంటి UPSC గజేంద్ర నగర్ వద్ద జరగడం జరుగుతుందండి. ఇక్కడ ఏమంటే మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవ్రీ మంత్ మనకి 9th 10th రోజుల్లో PMSMA అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి పబ్లిక్ హాలిడేస్ కానీ ఎటువంటి మీటింగ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఈ PMSMA అంటే ఎక్స్టర్నల్ PMS అనేది నెక్స్ట్ రోజు పరిగణలో తీసుకొని ఆ రోజు మనము గర్భిణీలందరినీ పిలిపించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఇలాంటివి అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి ఈ PMS డే గా మనము గజేంద్ర నగర్ PSC లో PMSMA కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే
మనకి ప్రెగ్నెంట్ లేడీలో ఉన్నటువంటి మోస్ట్ ఎక్కువగా వచ్చిన కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఎనీమిక్. ఫస్ట్ చర్చించే విషయం ఏంటంటే ఎనీమిక్ ఏమంటుందండి. సో ఎనీమియా అనేది మనకి తర్వాత బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఐరన్ సుక్రోజ్ అనేది మన పిహెచ్సిలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఎనీమియా అనేది మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. డెలివరీ టైంకి వచ్చేసరికి మరీ సివియర్ ఎనీమియా కాకుండా ఎనీమియా అనేది రక్తం అనేది మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే తల్లి బిడ్డ అనేది డెలివరీ టైంలో హెల్ప్ఫుల్ గా ఉంటారు వాళ్ళిద్దరికి. దానివల్ల మెటర్నల్ డెత్ కానీ ఇన్ఫాంట్ డెత్ కానీ దాన్ని మనము నిర్మూలించవచ్చును. అలాగే మనకి థర్డ్ ట్రైమిస్టర్ అన్నిట్లో వచ్చింది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మనకి బీపీ షుగర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే దాన్ని మనం ఎవ్రీ మంత్ వచ్చి చెక్ చేసుకోవడం వల్ల జనాలు ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దాని బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మనం దాని తగ్గ ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల బేబీకి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తర్వాత ఇన్ఫాంట్ డెత్స్ అనేది మనము చాలా వరకు తగ్గించవచ్చు. అప్పటికి ఇక్కడ మన వరకు దాదాపు అన్ని రకాల పరీక్షలు చేయబడతాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ అండ్ కన్వర్షన్ యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలాను రద్దు చేసినట్లు ప్రకటించారని తెలిపారు. దీంతో ప్రజలు సంబంధిత భూమికి పన్నులు చెల్లిస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎవరైనా ఏదైనా మున్సిపాలిటీలో వెంచర్ వేస్తే వారికి భూ మార్పిడి ఎలా చేయాలి, ఎవరైనా పరిశ్రమ పెడితే వారికి భూ మార్పిడి ఎలా చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం 6 మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో బుధవారం మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుంచే విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కిట్లో బ్యాగు, యూనిఫామ్, బూట్లు, సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్టు, డిక్షనరీ ఉంటాయి. అలాగే పాఠశాలల్లో నేటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలు చేపడతారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు బడులు నిర్వహిస్తారు. 83 రోజుల పాటు సెలవులుంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. రైలు ప్రయాణికుల తత్కాల్ టికెట్ బుకింగ్ లో అవకతవకలను నిరోధించడానికి అంతిమ వినియోగదారుడు మాత్రమే లబ్ధి పొందేలా రైల్వే శాఖ నిబంధనల్లో మార్పు చేసింది. ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ లో మార్పులు చేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. అలాగే జూలై 15 నుంచి అదనంగా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఆధార్ ఆధారిత ఓటీపీ కూడా నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపింది. నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల విలువైన రహదారి పనులకు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే సంజీవ్ నగర్ గేట్ నుంచి ఆత్మకూరు బస్టాండ్, ఎన్టీఆర్ షాదీఖానా వరకు 2 వరుసల రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో నంద్యాల పట్టణంతో పాటు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. మేజర్ గా సంజీవ్ నగర్ నుంచి శ్రీనివాస్ నగర్ వరకు రోడ్డు సిసి రోడ్డు వేయాలా అనే దాన్ని ప్రతిపాదించాం. దానికి శ్రీధర్ రెడ్డి గారు ఈ గారు 450 లక్షల రూపాయలు అంటే దాదాపుగా 4,50 లక్షల రూపాయలు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇది చెరుపట్ట వరకు కూడా ఇది సిసి రోడ్డు వేయాలని చెప్పి గతంలో కూడా ప్రతిపాదన చేశాం. కానీ మధ్యలో 5 సంవత్సరాలు ఏ పని జరగలేక నిలబడిపోయింది. అదేవిధంగా భీమవరం నుంచి ఎర్రగుంట వరకు అది కూడా భోజనూరు అవన్నీ మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ 200 లక్షల రూపాయలు అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల టౌన్ నుంచి అయ్యలూరు మెట్ట వరకు దానికి కూడా 300 లక్షల రూపాయలు అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. దానికి కూడా నేషనల్ హైవే మ్యాచింగ్ గా 2 నేషనల్ హైవే తగ్గుతుంది కదా, అక్కడి వరకు కూడా ఈ రోడ్డు వస్తుంది. దానికి కూడా మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చేపరేవుల, పుసూరు, తేలపురి, మిట్టాల ఈ దీనికి కన్వర్ట్స్ కోసం 25 లక్షల రూపాయలు. చేపరేవుల మీకు తెలుసు, చేపరేవుల ఎందాల
అది ఊరు మధ్య నుంచి పోయే పరిస్థితి వచ్చింది. చాలా దుర్భరమైన పరిస్థితి. మొదటి నుంచి కూడాను ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ప్రతిపాదించాం, కానీ ఎప్పుడు కూడా కాలేదు. బైపాస్ రోడ్ వేద్దాం అనుకున్నా, బైపాస్ రోడ్ కూడా కొంచెం అచ్చలు వచ్చినాయి. మేము గత 5 సంవత్సరాలు చేద్దాం అనుకుంటే ఇలా పట్టాలు ఇచ్చేసాం. ఊర్లో నుంచి మధ్యలో బాగా చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా మంది చనిపోయినారని చెప్పి వాళ్ళ ఊర్లో అందరూ కూడా గొడవ చేస్తున్నారు. దానికి ప్రతిపాదనగా రోడ్ వేద్దాం. అప్పుడు సిమెంట్ రోడ్ కూడా ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్ ఉన్నప్పుడు వేసాం. అదేవిధంగా ఇంకోటి నంద్యాల నుంచి చాపరేళ్ళు చెప్పాము 50 లక్షల రూపాయలు. తర్వాత గోస్పాడు కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ గోస్పాడు నుంచి నంద్యాల డిస్టిక్ అయితే గోస్పాడు కూడా 50 లక్షల రూపాయలు కేటాయించాం. మొత్తం వరిసి కలిపి దాదాపుగా 10 కోట్ల, దాదాపు 11 కోట్ల రూపాయలు మన బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ గారు, మినిస్టర్ ఎమ్మెల్యే గారు, మనకు స్థానికంగా మినిస్టర్ గారు వారు ఉండడం వల్ల ఈ కార్యక్రమం అన్నీ మనకు జరిగాయి. ఎందుకంటే R&B మినిస్టర్ గారు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం. గతంలో కూడా మీకు తెలుసు, గవర్నమెంట్ కాలేజ్ నుంచి మీకు గవర్నమెంట్ కాలేజ్ కూడా ఫ్లైఓవర్ దాదాపు 10 మీటర్ల వరకే రోడ్డు ఉండేది లేదు. అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు కూడా అభ్యర్థించిన తర్వాత మొత్తం ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా వేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే ప్రధాన ఎజెండాగా కృషి చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FLO 21వ చాప్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని హోటల్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిక్కీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఫిక్కీ FLO 21వ చాప్టర్ విజయవాడ చైర్మన్ గా నియమితులైన అమృత కుమార్ కి అభినందనలు తెలిపారు. ఇప్పటికే 20 దేశాల్లో తన సేవలు అందిస్తున్న ఫిక్కీ విజయవాడలో 21వ చాప్టర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. This special gathering to mark the launch of 21st chapter of Fickey Flow right here in Vijayawada, a city in culture, vibrant in enterprises and full promise of progressive change. Since its inception in 1983, Fickey Flow has been forefront of empowering women across India, creating pathway for leadership, entrepreneurship and inclusive development. The launch of this new chapter is not just a milestone but a continuation of the legacy, bringing national opportunities closer to our local communities. The government of Andhra Pradesh, under the leadership of our Honorable Sri Nara Chandrababu Naidu Garu, has made women empowerment its primary development agenda. He initiated formation of Dhokra and elite groups in Hyderabad, due to which today many middle-income household women have become highest earners in their family. Thanks to the government's efforts in creating opportunities and support system for women-led growth. At the national level too, under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, India has demonstrated to the world strength and capability of Indian women. A shining example with Operation Sindoor, a successful defense mission led by women officers, sending a powerful message globally that India's true strength lies in its empowered women. With this launch, a new doors are being opened for our local women to connect with national level opportunities. This chapter will become a vibrant hub for innovation, support and economic growth in this region. కార్మిక భద్రతా ప్రమాణాలపై అధికారులకు మరింత అవగాహన కల్పించేందుకు BIS విజయవాడ శాఖ విజయవాడలో బుధవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ BIS నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంతో అధికారులకు మరింత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వసుధా మిశ్రా కమిటీని నియమించారని తెలిపారు. పరిశ్రమలు, కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, అదే సమయంలో వారి నైపుణ్యాలను పెంచే బాధ్యత కూడా తీసుకున్నామని మంత్రి వివరించారు. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది.
ఈ కార్యక్రమమే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ సేఫ్టీ ఈరోజు ఈ మన పరిశ్రమల్లో అభివృద్ధి ఎంత ముఖ్యమో అలాగే కార్మికుల యొక్క ఆరోగ్యం, వాళ్ళు అదేవిధంగా రక్షణ కూడా అంతే ముఖ్యం. అందులో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మాకు ఒకటే చెప్పారు, మనకి ఏమీ తెలియదు అనుకుని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఈ 75 సంవత్సరాల వయసులో నాకేమీ తెలియదని భావిస్తానే నేను ప్రతిదీ అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ వస్తున్నాను. అలాగే మీరు కూడా ప్రతిదీ నాకేమీ తెలియదు అనుకుని నేర్చుకుంటానే వెళ్ళండి అని చెప్పారు. ఒకవేళ మనకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిలా తయారవుతారు మీరు. మనకేమీ తెలియదని ఎప్పుడు ముందుకు సాగండి అని చెప్తూ ఉంటారు. మరి అలాగే ఈరోజు కూడా మరి సేఫ్టీ ఆడిటింగ్ విషయాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఈ అధికారులు మన పని మనం సవ్యంగా చేస్తే ఇన్సిడెంట్లు నివారించవచ్చు అనే నెపంతో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరొకసారి BIS వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మేము పూర్తిగా సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. అయితే కార్మికుల భద్రతని ఖచ్చితంగా మనం పాటించవలసిన అవసరాలు ఉన్నాయి. కార్మికులు వాళ్ళు కూడా భద్రతను పాటించవలసిన అవసరం ఉంది. చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చాలా చోట్లకు వెళ్తే వాళ్ళు అనేక విచిత్రమైన కారణాలు చెప్పడం జరిగింది. మీరు హెల్మెట్ ఎందుకు వేసుకోవట్లేదంటే ఒక యాజమాని మాతో చెప్పాడు, ఇంచుమించు 500 ఫైన్ వేస్తూ ఉన్నాం ఈ భద్రత పాటించకపోతే. మాకు నెలకి ఇంచుమించు వేలలో ఆ ఫైన్ వస్తూ ఉంది, కానీ వాళ్ళు మాత్రం భద్రత అనేది పాటించట్లేదని చెప్పి. గత 11 సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరులో బుధవారం నిర్వహించిన వికసిత భారత సంకల్ప సభలో పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించుకుంటూ ఎగుమతులను పెంచుతోందని తెలిపారు. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మోదీ నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు. 11 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 4వ స్థానానికి ఎగబాకటం, దానికి తోడు సుమారు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని ఎగుమతులను దాదాపుగా 30 రెట్లు 30 టైమ్స్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క వరవడిలో దేశానికి సంబంధించినటువంటి 3 విషయాలు, ఒకటి ఆంతరంగిక అభివృద్ధి, 2 ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి స్థానము, 3 ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రవాదము, అశాంతి. ఈ 3 విషయాల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి స్థాయి తన యొక్క సామర్థ్యాన్ని చూపించడం మనందరం కూడా తెలుసుకున్న విషయమే. ఈరోజు విభజనకు ముందు, భారతదేశ విభజన తర్వాత ఆర్టికల్ 370 ప్రవేశపెట్టడం, ఆ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కాశ్మీర్లో ఉగ్రవాదులందరూ కూడా చెలరేగేటటువంటి ప్రయత్నం, అది దాదాపుగా దక్షిణ భారతదేశం దాకా కూడా తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా మన దగ్గర రావడం జరిగింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని మనం గోకుల్ చాట్లో మందు పేలేటటువంటి పరిస్థితి నుంచి ఆఖరికి ఏలూరు సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెంలో కూడా బాంబులు పేలినటువంటి విషయం కూడా మనం గతంలో చూడటం జరిగింది. ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి ఈ తీవ్రవాదాన్ని అదిమిపట్టేటటువంటి ప్రయత్నంలో 2 రకాల ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. ఒకటి బహిర్గత శత్రువులు, 2 అంతర్గత శత్రువులు. అంతర్గత శత్రువులు నక్సలైట్స్, బహిర్గత శత్రువులు తీవ్రవాదం. వీరిరువురికి కుదిరినటువంటి ఒప్పందాలు, విచ్ఛిన్నకర శక్తులతో కుదుర్చుకున్నటువంటి విషయాలు, ఆయుధాల మార్పిడి దగ్గర నుంచి అదే రకంగా ఆర్థిక వనరులు సమకూరే వరకు కూడా వీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి భారతదేశం యొక్క స్థితిగతులను పూర్తిగా
అధ్యయనం చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 యాక్షన్ ప్లాన్ లో భాగంగా బుధవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను, భవిష్యత్తులో చేపట్టవలసిన పనులను చర్చించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 ఒక కార్యక్రమాన్ని అందిస్తే ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవడానికి స్వర్ణాంధ్రను సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు మనం అందరం ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2047 ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, 5 దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. 5 సంవత్సరాల్లో లేదా మొదటి సంవత్సరం ఇది చేద్దాం, 5వ సంవత్సరానికి ఇవి పూర్తి చేద్దాం, మళ్ళీ 10వ సంవత్సరానికి ఇది పూర్తి చేద్దాం అనేటువంటి నా భాషలో చెప్పే పని అయితే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటి మహత్ గ్రంథాన్ని ఇవాళ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి మా యువకులకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో 35 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి ఉచితంగాను, వెనుకబడిన తరగతుల వారికి అదనపు సబ్సిడీ ద్వారా సోలార్ వ్యవస్థను అందిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో మా శాఖ తరపున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ, రైతు బజార్లు కానీ, ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మార్కెట్లో ఒక నెలకి 60,000 రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది. ఒకేసారి పెట్టుబడి 35 లక్షల రూపాయలు పెట్టి 50 కిలోవాట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి 60,000 రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి. ఇది మనకి ఒక 2-3 సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. రాయచోటి పట్టణ శివార్లలో మిట్ట వాండ్లపల్లిలో ఇటీవల ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవటం మానవీయంగా చాలా బాధాకరమని కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కుప్పం పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా, లక్కిరెడ్డిపల్లి టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్, మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డితో కలిసి మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ కలహాలు మరియు వ్యక్తిగత కారణాలతో ఆ బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం వైసీపీ శ్రేణుల శవరాజకీయాలకు నిదర్శనమని వారు విమర్శించారు. చదువుతున్న విద్యార్థిని సౌజన్య మిట్టవల్లపల్లె విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నదని తెలియడం జరిగింది. దీనికి తారకరత్న అనే అతను పూర్తి కారకుడు అని కొంతమంది ఆరోపణలు చేస్తే దాని మీద పూర్వాపరాలు విచారించమని, కఠినమైన చర్య తీసుకోమని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచినే వెంటనే ఆదేశాలు ఇవ్వడం,
వెంటనే వాటి మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరిగింది. అంటే దాని మీద విచారణ చేస్తే అక్రమ సంబంధాలా, లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలా, లేకపోతే ఆ అమ్మాయి చనిపోవడానికి చదువుతో ఏదైనా ఇబ్బంది పడిందా అనేది బయటకు వస్తాయి. 90,000 పైచులకు ఈ రాయచూడు తాలూకాలో ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉంటుందని మేము అనుకోము. ఎక్కడైనా ఎవరైనా క్రమశిక్షణగా లేకపోయినా, అసభ్యకరమైన పదాలు వాడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా వాటి మీద కఠినమైన చర్య తీసుకోమని మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పదే క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉండాలని పదే చెప్తుంటారు. ఇటీవల విడుదలైన 10 ఫలితాల్లో మంచి మార్కులు సాధించినటువంటి మైనర్ బాలిక కుటుంబ కలహాలు, ఇతర కారణాలు కారణంగా ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమన్నారు. ఆమె ఆత్మహత్యను టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే హేయమైన చర్య అని ఖండించారు లక్కిరెడ్డిపల్లి టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి పట్టణ శివాలలోని మిట్ట వాండ్లపల్లిలో మైనర్ బాలిక ఆత్మహత్యను టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా పోస్టులు పెట్టడం, ఆరోపించడం వెనుక వైసీపీ శ్రేణుల కుట్రే కారణమన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు నిజాలు వెల్లడిస్తారన్నారు. టీడీపీ ప్రభుత్వం క్రమశిక్షణ పార్టీ అని, అటువంటి పార్టీలు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం జరగదన్నారు. నిన్నటి దినాన రాయచోటి నియోజకవర్గంలో మిట్టవాళ్లపల్లె గ్రామమునందు ఒక సంఘటన జరిగినది. అది మనము వార్తల్లో కూడా రావడం జరిగింది. ప్రతి అందరికీ కూడా తెలుసు. పాప 10వ తరగతి చదువుకునే పాప, మరి ఆ పాప ఆత్మహత్య చేసుకుంటే తన సొంత కుటుంబీకుల కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానిని మా గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిపై వైసీపీ నాయకులు బురద చల్లడం ఇది మంచిది కాదు. ఎందుకంటే వైసీపీ నాయకులకు ముందు నుండి కూడా ఈ బురద చల్లడాలనేది వారికి అలవాటు, వారి యొక్క నైజాలవి. ఇప్పటికైనా మీరు మానుకోండి. ఎందుకంటే సీఏ గారు అక్కడికి వెళ్ళి విచారించి వారు ప్రతి ఒక్కటి కూడా అక్కడ క్లియర్ కట్గా ఏమి అక్కడ జరిగిందన్నది పోలీసు వారు పూర్తిగా విచారించడం జరిగింది. విచారించి వారు ఇది కుటుంబ కలహాల వల్ల జరిగింది, దీంట్లో ఎటువంటి ఇతరుల ప్రమేయం లేదు అని వారు చెప్పడం జరిగింది. మరి దీనిని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అక్రమంగా మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ వాళ్ళు చెప్పడం మంచిది కాదని చెప్పి వారికి హెచ్చరిస్తున్నాను. కబద్దారని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.